నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతున్నాయి. నామినేషన్స్ రసవత్తరంగా సాగిపోతున్నాయి. అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు. సో, ఆ తర్వాత ఏడుపులుంటాయి, అలకలుంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పోయి డిస్కషన్స్ ఉంటాయి, ఓదార్చటాలుంటాయి. ఇవన్నీ జరుగుతాయి. మనకి లైవ్‌లో అవన్నీ చూపిస్తూనే ఉంటారు. మనకి ఎపిసోడ్‌లో అవి కవర్ చేస్తారా? లేదా? అని మనం చూడాలి. సో, ఇదన్నీ జరుగుతున్న మధ్యలో భరణి గారి గురించి ఒక అన్‌ఫార్చునేట్‌లీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, భరణి గారు లోపలికి వచ్చారు. సో, ఐ థింక్ ఇప్పుడు రీ ఎంట్రీ కోసము ఈజీగా బిగ్ బాస్ అది కూడా ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్ చేతిలో పెట్టేస్తారు కదా! ఎవరు రావాలి ఏంటి? వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టడమే టీఆర్‌పీ లేపటానికి ఒకళ్ళకొకళ్ళు గొడవ పెడితే కానీ కంటెంట్ రాదు. అండ్ ఆడియన్స్‌లోకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, వాళ్ళని తీసుకురావాలంటే వీళ్ళ చేతిలో, వీళ్ళని పంపించాలంటే వాళ్ళ చేతిలో, ఇది మొత్తం గేమ్ అంతా వాళ్ళ వాళ్ళ చేతిలోనే పెట్టేస్తారు. ఇప్పుడు సంచాలక్ నిర్ణయము, తుది నిర్ణయం అని. సో, మొత్తానికైతే గేమ్ వాళ్ళలోనే ఇది పెడతారు. సో దట్ పాయింట్స్ వస్తాయి. సో దట్ కంటెంట్ వస్తది. సో దట్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో దట్ గొడవలొస్తాయి. సో దట్ ఫ్రెండ్‌షిప్స్ వస్తాయి. సో దట్ బాండ్స్ వస్తాయి. వాటెవర్ ఎందులోంచి రావాల్సిందే. అందులో జనరేట్ అవ్వాల్సిందే. సో, మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే ఫిజికల్ టాస్క్‌లో భరణి గారికి సివియర్‌గా ఇంజరీ అయింది పూల్ టాస్క్‌లో. అండ్ భరణి గారు హాస్పిటలైజ్ అయ్యారు. సో, మోర్ దాన్ 99% ఆల్మోస్ట్ 100% భరణి గారు హౌస్‌లోకొచ్చే ఛాన్స్ లేదు. సో, ఇది మనకొచ్చిన అప్డేట్. అండ్ శ్రీజ డేమన్ ఒక టీమ్‌లో ఆడారు. సో, శ్రీజ విత్ సపోర్ట్ ఆఫ్ డేమన్ హౌస్‌లోకి ఎంటర్ అవుతుంది అంట. అండ్ ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ మీద నేను సపోర్ట్ సిస్టమ్ మీద ఫైట్ చేయటానికొచ్చాను. బిగ్ బాస్‌లో మీరు యూజ్ చేస్తున్న సపోర్ట్ సిస్టమ్‌ని ఏమంటారు కూకటి వేళ్ళ నుంచి పీకేస్తాను. పీకేసి ఎవరికి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేస్తాను శపథం చేసి ఇదే నా శాసనం అన్నట్టు శ్రీజ శాసనం అన్నట్టుగా ఆమె చేసుకొనొచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు డెమన్ సపోర్ట్ తీసుకొని హౌస్‌లోకొస్తుంది అన్న టాక్ కూడా ఉంది. సో, అది అవసరమా? లేదా? తను తీసుకోకపోయినా నేను తను హౌస్‌లోకి వచ్చేదా? బట్ అది బిగ్ బాస్ చేసిన టీము ఎఫర్ట్‌లో తను వచ్చిందా? లేకపోతే ఏంటా? అని మనం చూడాల్సిందే. బట్ ఆ సపోర్ట్ మీద కూడా కొంత నెగటివిటీ వినిపిస్తుంది శ్రీజకి. సో, అది ఒకటి చూసుకోవాలి. అండ్ భరణి రాకపోవటం చాలా బ్యాడ్ లక్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, భరణి వస్తూనే 2 కత్తులు వెనక పెట్టుకున్నాడు కాబట్టి హగ్ చేసుకోలేకపోయాడా తెలియదు కానీ, అస్సలు ఉరికి దివ్య హగ్ చేసుకున్నప్పుడు భరణి నవ్వాడు కానీ దివ్యని హగ్ చేసుకోలేదు. బికాజ్ ఆయన చేతిలో కత్తులు ఉండటం ఒక రీజన్ అయ్యుండొచ్చు. అండ్ తనూజకెళ్ళి మాట్లాడినట్టు మనకు చూపించలా. తనూజ మొహం మాత్రం ఇలా పెట్టుకొని కూర్చుండిపోయింది. తనూజ ఆ తర్వాత సీన్ ఏడుస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. భరణి ఎక్కువ మాట్లాడలేదనేసి. ఐ థింక్ తరణిని తనూజ అండ్ భరణిని తరణి చేశా నేను. అది కాదు మనకు కావాల్సింది. కళ్యాణ్ అండ్ తనూజకి మన హ్యాష్ ట్యాగ్ కావాలి. నేను కథ అని పెట్టా. లేకపోతే తయాన్ అని పెట్టా. ఈ రెండిట్లో ఏది బావుందో మీరు చెప్పండి. కథ అంటే వాళ్ళకి యాప్ట్ ఉంటది. బికాజ్ ఇదంతా కథ నడిపిస్తున్నారు కాబట్టి. అండ్ తయాన్ తనూజ అండ్ కళ్యాణ్ నుంచి తయాన్ అని పెట్టా హ్యాష్ ట్యాగ్. ఈ రెండిట్లో మనం డీవియేట్ అయిపోతున్నాం. మనం దాని దగ్గర తర్వాత వద్దాం. సో, అక్కడ తనకి నచ్చలేదు అన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. బట్ హౌస్‌లోకి శ్రీజ కన్ఫర్మ్ అయ్యింది. అండ్ భరణి గారు మాత్రం డ్రాప్ అవుట్ అయిపోవాల్సొచ్చింది. బికాజ్ ఆఫ్ హిస్ హెల్త్ కండిషన్. అండ్ ఐ థింక్ భరణి ఫ్యాన్స్ ఒక డిసప్పాయింట్మెంట్. వస్తే బాగుండేది. డెఫినెట్‌గా డెఫినెట్‌లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, మైండ్ వైజ్ గేమ్స్ ఎయ్యగలడు. బట్ ఎందుకు అన్నెసరీ ఒక సిల్లీ దాంట్లో ఇరుక్కుపోవాల్సిన అవసరం ఆయనకేముంది? అర్థమే కాలే. ఎందుకు ఆయన గేమ్‌ని ఆయన స్పాయిల్ చేసుకున్నాడు. సెకండ్ ఛాన్స్ వస్తే దేవుడు స్పాయిల్ చేశాడు ఈసారి. సో, ఎనీవే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దండం పెట్టి సబ్స్క్రైబ్ చేయమని అని మాత్రం నేను అడగను గానీ, దండం పెడితే మళ్ళా మాధురి గారి వర్షన్‌లో చచ్చిపోయిన వాళ్ళకే దండం పెట్టారని అంటారు. అది ఎంత రాంగ్. మా టాపిక్స్ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం వీడియో. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్.